నమస్తే, నా పేరు శివారెడ్డి. పుష్ప 2. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. రిలీజ్ అయ్యింది. రిలీజ్ కావడం, వెంటనే చూడడం, చూసి నేను రివ్యూ చెప్పాలనేటటువంటి యాంగ్జైటీతో వచ్చి రివ్యూ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. పుష్ప 1 ఏ స్థాయి బ్లాక్ బస్టర్ అయిందో, పుష్ప పుష్పరాజ్ అదే స్థాయి అంచనాలతో సినిమాకి వెళ్ళినటువంటి నేను అంతకు మించిన అంచనాలనే పొందగలిగాననేది అతిశక్తి లేనటువంటి విషయం. పుష్ప 2 ది రూలర్ అనేటటువంటి ట్యాగ్ లైన్తో రిలీజ్ అయ్యి అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో ఆద్యంతం 3 గంటల 20 నిమిషాలు ఎక్కడ కూడా సినిమాలో ఆ సినిమా టెంపో కానీ సినిమా స్థాయిని కానీ డ్రాప్ కానికుండా అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగాం. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక మానియాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక స్మగ్లర్ స్థాయి కథని ఇంత అద్భుతంగా, ఇంత వండర్ఫుల్గా చిత్రీకరించి ఆ మొత్తం సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్లడంలో డైరెక్టర్ సుకుమార్ గారి ప్రతిభ స్పష్టంగా కనబడిపోతుంది. ఏ విధంగా అయితే డైరెక్షన్ అద్భుతంగా తీసుకురాగలిగాడో అదే అద్భుతమైనటువంటి నటనతో అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో తన ప్రతిభను చూపించడం జరుగుతుంది. తనకిచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ అంటే ప్రతి సన్నివేశాన్ని వండర్ఫుల్గా యాక్ట్ చేశాడే కాదు, జీవించాడని కూడా చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో కన్నీటి పెట్టించే పరిస్థితి, మరికొన్ని సందర్భాల్లో ఆవేశానికి అంటే ఒక ఎమోషన్కి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఈ సినిమాలో కనపడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి ఆర్టిస్టు ఫాజిల్ గారు. పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. అతను ఒక పోలీస్ అధికారి క్యారెక్టర్ వేస్తాడు ఇందులో. పుష్ప 1లో లాగానే పుష్ప 2లో కూడా షకావత్ సార్ అనేటటువంటి ఆ పిలుపుని రెండో సినిమాలో చాలా తక్కువగా పిలుస్తాడు హీరో అల్లు అర్జున్. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే అతన్ని ఒక స్థాయిలో వదిలేసేసి హీరో అనుభవించినటువంటి అవమానాన్ని తనకు కూడా కలిగే విధంగా చేసి సెకండ్ ఎపిసోడ్లోకి వచ్చేటప్పటికి ఫాజిల్ గారిని అంటే షకావత్ సార్ని ఒక ఆట ఆడుకునే విధంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ పుష్ప 1లో ఎలాగైతే మనము వీళ్ళిద్దరి మధ్య ఒక ఫుల్ కాంపిటేటివ్ మోడ్, అంటే ఇతను స్మగ్లింగ్ చేయాలనేది నేను చేసేదే అంటుంటాడు, అతను నేను పట్టుకుంటాను అంటుంటాడు. ఏ విధంగా అయితే వెనక ముందు అంటే జస్ట్ లైక్ రన్నింగ్ రేస్ జరుగుతుందో పార్ట్ 2లో కూడా అదే సన్నివేశాలు, ఇంకా అద్భుతమైనటువంటి, ఇంకా లావిష్ గాను, ఒక రకంగా చెప్పాలంటే అట్లా చేతులు పిడికిలు పట్టుకొని చూసేటటువంటి టైట్ కండిషన్లో సినిమా చూస్తుంటాం. వెంటనే మళ్ళీ సెంటిమెంటల్ అన్నదమ్ముళ్ళు లేక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో వచ్చేటటువంటివి, తర్వాత భార్య మాటకి అంటే భార్య కోరికని తీర్చే కార్యక్రమంలో అల్లు అర్జున్ సినిమాలో ఒక చాలా పెద్ద చేంజెసే వచ్చే విధంగా ప్రవర్తిస్తుంటాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమాలో రష్మిక మందన ఆల్మోస్ట్ ఆ హీరోకి ఏ స్థాయి హీరోయిన్ యాక్షన్ ఇవ్వాలో ఇంకా ఆ స్థాయి ఇచ్చిందనే చెప్పొచ్చు. షీ డిడ్ వెరీ వెల్. అంటే ఒక అద్భుతమైన, అంటే ఇప్పటికే చాలా సినిమాల్లో తను ప్రూవ్ చేసుకుంది ఒక వండర్ఫుల్ హీరోయిన్గా. అలాగే ఈ సినిమాలో కూడా తన యొక్క క్యారెక్టర్ని ఎక్కడక్కడ డ్రాప్ కానికుండా హీరో స్థాయి ఇమేజ్కి పక్కన ఉన్న హీరోయిన్ స్థాయి సపోర్ట్ ఎంత స్థాయిలో ఉండాలో అంతే స్థాయిలో ఇస్తూ ఈ సినిమా ఆద్యంతం ఉర్రూతొలగిస్తూ సాగింది అనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఇది అతిశయోక్తి కూడా కాదు. బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిని త్రిబుల్ ఆర్ అందుకునే ప్రయత్నం చేసింది, కానీ నాకు తెలిసి అంత ఆ కిక్ ఇవ్వలేకపోయింది నాకైతే. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో చాలా సినిమాలు వచ్చాయి, ఏదో బ్లాక్ బస్టర్లు అనిపించుకున్నాయి, కానీ ఆ సినిమా చూస్తున్నసేపు నేను ఆ మానియాలోనూ ఆ కిక్లోనూ ఉండిపోయాను. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆ సినిమాలోని సీన్స్ అన్నీ గుర్తుకు వస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని రాజకీయ పరమైనటువంటి లేదా కొన్ని సెటైరిక్ డైలాగ్స్ ఆ సినిమాలో ఉన్నటువంటి డైలాగ్స్ని బయట అన్వయించుకుంటున్నారే కానీ ఇది ఎప్పుడో జరిగిపోయిన షూట్ అయిన సినిమా కాబట్టి సో జస్ట్ అలా సింక్ అయినాయని అనుకోవచ్చు. ఎందుకంటే ఏదో ఈ మధ్య కూడా నేను విన్నాను మార్నింగే, ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందనే చెప్పొచ్చు. ఈ సినిమాని
రేటింగ్ పరంగా ఇవ్వదలుచుకుంటే 4.5 స్టార్ ఇవ్వచ్చు మనము. అవుట్ ఆఫ్ 5 స్టార్స్లో 4.5 స్టార్ వరకు ఇవ్వచ్చు మనము. ఎందుకంటే ఎక్కడైనా కానీ చిన్నగా ఎక్కడో చోట ఒక కొంతైనా కూడా కొన్ని అంటే నచ్చని సన్నివేశం కావచ్చు, ఒక సన్నివేశం ఎక్కువసేపు ల్యాగ్ కావచ్చు, ఇట్లాంటి ఏదైనా ఉండడం వల్ల కొంత మైండ్లో సీన్స్ మనకు ఓకే ఎందుకు అనిపిస్తాయి. కానీ ఓవరాల్గా సినిమాలో ఎక్కడ కూడా వేరే తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఫైట్స్, సాంగ్స్, డ్యాన్స్ ఏదైనా కూడా ఎక్కడ కూడా అల్లు అర్జున్ తన యొక్క స్టైల్ని ఆద్యంతం ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు. దర్శకత్వంలో సుకుమార్ ఎలాగైతే వండర్ఫుల్గా ఇవ్వగలిగారో అల్లు అర్జున్ కూడా అదే స్థాయి ప్రతిభను ఇవ్వగలిగాడు. సో ఓవరాల్గా మూవీ ఏ వండర్ఫుల్ మూవీ, సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అని నా అభిప్రాయం.